హాయ్ ఫ్రెండ్స్, అందరు చూపించే క్యారెట్ బీట్రూట్ జ్యూసు నేను ఒక చిన్న మార్పుతో చేశాను. అదేంటో చూపిస్తారండి. క్యారెట్, బీట్రూట్, అలాగే ఏంటో చెప్పండి, కీరా. క్యారెట్ బీట్రూట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంతమందికి తాగడానికి ఇష్టపడరు. అదే మనం కీరా వేసుకుంటే చాలా బాగుంటుంది తాగడానికి కూడా. వీటిని మనం ముందు బాగా శుభ్రం చేసి పెట్టేసుకోవాలి. ఇవి మనం ముక్కలుగా కోసుకునే కంటే తురుముకుంటే చాలా బాగా ఈజీగా మిక్సీ వేసుకోవచ్చు. ఇలా శుభ్రం చేసేసుకొని మనం తురిమి పక్కన పెట్టేసుకోవాలి. ఇది క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, అలాగే కీరా, ఈ మూడు మనం మిక్సీ పట్టేసుకుందాం. క్యారెట్, బీట్రూట్, కీరా, అలాగే నేను పంచదార వేస్తున్నాను. మా పిల్లలు స్వీట్గా లేకపోతే తాగరు. పంచదార లేకుండా వేసుకున్న తాగినా మంచిదే. మనం ఇలా మిక్సీ వేసుకున్నాక దీన్ని వడకట్టే కంటే నేను ఒకటి చూపిస్తాను మీకు. నేను ఎప్పుడు ఇలాగే వడకడతాను. అదేంటంటే ఇలా నెట్టెడ్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో పోసి వడకట్టేస్తాను. నాకు ఈజీగా ఉంటుంది. మీరు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ క్లాత్ బయట కూడా దొరికిద్ది. నెట్టెడ్ క్లాత్ అంటే ఇస్తారు. దీంతో ఈజీగా వడకట్టేసుకోవచ్చు. ఇలా వీక్లీ 2-3 సార్లు తాగితే చాలా మంచిది. క్యారెట్ బీట్రూట్ బ్లడ్ పట్టిద్దండి. ట్రై చేయండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి. ఈ జ్యూసు రెడీ అండి. ఫైనల్గా క్యారెట్ బీట్రూట్ కీరా జ్యూస్ రెడీ. దీన్నే ఏబీసీ జ్యూస్ అంటారు కదా. ఇలా గ్లాసు తాగేసేయండి ఒక్కొక్కళ్ళు. నచ్చితే లైక్ చేసేసేయండి.